హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు విలేజ్ కుకింగ్. అయితే ఈరోజు మనం చేయబోయే వంటకం వచ్చేసరికి ఉల్లగడ్డ ఫ్రై. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక సాంబార్లో కానీ, ఒక రసంలో కానీ, పప్పులో కానీ ఎంత అంటే అంత బాగా టేస్ట్గా ఉంటుందండి. అసలు ఈ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సరే మనమైతే వీడియోలోకి అయితే వచ్చేసేయండి. అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక 5-6 బంగాళదుంపలు తీసేసుకున్నాను. ఆ బంగాళదుంపలు వచ్చేసరికి ముందరైతే నీళ్ళలో అయితే వాష్ చేసేస్తున్నానండి. ఎందుకంటే బయట తిరిగే దుమ్ము గాలి అన్నీ పడతాయి కదండి. అందుకనేసి మనం అది మంచిగా కడుక్కోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా కంప్లీట్ అయిన తర్వాత అండి పైన వచ్చేసరికి ఆ పొట్టు ఆ తోలు ఉంది, ఆ తోలు ఉంది కదండి, ఆ తోలు మొత్తం అయితే తీసేసేయండి. బంగాళదుంప పైన ఉన్న నీట్గా తీసేసుకోనండి, క్లీన్గా అయితే తీసేసేయాలండి. చూసారంటే నేను మొత్తం అన్ని తోలు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. మీరు ఏం చేస్తారంటే అండి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. చాలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేగుతాయి, కొన్ని వేగవండి. అందుకనేసి మనం అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటే మంచిగా వస్తుందండి. పెద్ద ముక్కలు అయితే ఏంటంటే అండి వేగవండి, వేగకుండా ఉంటాయి. అందుకని చిన్న ముక్కలు అయితే తొందరగా వేగడానికి బాగుంటుందండి. మీరు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసిన ముక్కలన్నీ అయితే నేను అయితే మొత్తం విడగొట్టేస్తున్నాను. అంటే అతకపోయి ఉంటాయి కదండి గమ్ము గమ్మ. అందుకనేసి మొత్తం అయితే విడగొట్టేసుకోండి. మీరు కూడా అలాగా మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. అలాగే ఒక ప్లేట్లోకి అయితే మొత్తం మీరు తీసేసుకోండి. నీట్గా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. అంటే ఇప్పుడు కడాయిలో ఒక 5 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఒక 5 స్పూన్ లేదా ఒక 7 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోండి. కడాయిలో మంచిగా వేడి అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇప్పుడు అలాగే మనం ఇందాక కట్ చేసుకున్న ఉల్లగడ్డ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు నిదానంగా ఒక్కొక్క ముక్కలు అయితే మొత్తం అయితే ముక్కలు అయితే వేసేసేయండి అండి. నేను వేస్తాను కదండి, అలాగే మీరు కూడా మొత్తం ముక్కలు అయితే వేసేసేయండి. అలాగే ఒక గంట చేసేసుకొని మొత్తం ప్రతి ఒక్క ముక్కకి ఆయిల్ అనేది పడుతున్నట్టుగా మొత్తం కలబెట్టేసేయండి. అది కూడా అంటే ఒక అట్ల కాడతోటి కలబెట్టండి. ఎందుకంటే అండి మనం గంట తీసుకోవడం వల్ల మొత్తం చిదురుగా అయిపోతాయండి. ఆ చిదురుగా అవ్వకుండా మనం గంటతోటి అట్ల కాడ తీసుకొని నిదానంగా అయితే కలబెట్టేసుకోండి. ప్రతి ఒక్క ముక్కకైతే ఆయిల్ అయితే మొత్తం నెమ్మదిగా కలుపుకుంటున్నానండి. అలాగే ఒక 10 మినిట్స్ దాకా వేపండి. అలాగే మంచిగా వేగేదాకా 10 మినిట్స్ పడుతుందండి. నెమ్మదిగా వేపండి. ఒక మిక్సీ జార్లో వచ్చేసరికి తెల్ల ఉల్లిపాయలు అయితే ఒక 5 వేసుకోండి. అలాగే వచ్చేసరికి ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి. అలాగే కడాయిలోకి వచ్చేలాగా కొద్దిగా ఆయిల్ అయితే తీసుకోండి. మళ్ళీ ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోండి. ఆయిల్ తీసుకొని మనం అయితే తాలింపు గింజలు ఉంటాయి కదండి, ఆ తాలింపు గింజలు అయితే వేసేసుకోవాలండి. ఆ తాలింపు గింజలు కూడా మంచి కొద్దిగా అయితే తీసేసుకొని కొన్ని తాలింపు గింజలు చూసారండి, ఆ తాలింపు గింజలు అయితే మనం అయితే కడాయిలో వేసేసుకోవాలండి. కడాయిలో వేసేసుకొని గంట తీసుకొని మొత్తం అయితే కళ్ళబెట్టేసుకోవాలండి. అవి వేగేదాకా కొద్దిగా స్టవ్ ఒక 3 కరివేపాకు రెబ్బలు కూడా కొద్దిగా కరివేపాకు ఆకులు కూడా అయితే వేసేసేయండి. కరివేపాకు కూడా కొద్దిగా వేసేసి గంటి తీసుకొని స్మూత్గా అయితే సిమ్లో పెట్టేసుకొని అయితే కళ్ళబెట్టేసుకోండి అండి. మొత్తం కళ్ళబెట్టేసిన తర్వాత అండి కొద్దిగా లైట్గా వేగేదాకా వెయిట్ చేయండి. ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న పొడి కూడా అలాగైతే మొత్తం అయితే గ్రైండర్లో నుంచి మిక్సీ గిన్నెలో నుంచి తీసేసి మొత్తం అయితే దాన్ని వేసేసుకొని మొత్తం కలబెట్టేసుకోండి నీట్గా. అంటే సిమ్లో పెట్టుకొని కలబెట్టేసుకోండి అండి. నిదానంగా కలబెట్టేసుకుంటే మొత్తం అయితే ప్రతి ఒక్క కారము మొత్తం వచ్చేసేళ్ళకి ముక్కలకైతే మొత్తం బాగా పట్టేటట్టుగా చేయండి. నిదానంగా వేయించేసుకోండి. అలాగే ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ దాకా అయితే వెయిట్ చేయండి. అలాగే సిమ్లో పెట్టేసి వదిలేయండి. మూత పెట్టేసుకొని సూపర్ అంటే సూపర్ వచ్చేస్తుందండి. ఇంకా అసలు ఏమంటే ఆ మాత్రం టేస్ట్ ఉంటుందండి. అసలు టేస్ట్ అంటే అదిరిపోతుందండి. టేస్ట్ నిజంగా నాకు చూస్తుంటే గుమ్మలాడిపోతుంది. నిజంగా వాసన వచ్చేసి గుమ్మలాడిపోతుంది. ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక సాంబార్లో కానీ ఒక రసంలో కానీ మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి. నిజంగా అయితే సూపర్ ఉందండి. నిజంగా అయితే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. నిజంగా అయితే మీరు ఒకసారి చేసి ట్రై చేయండి. ఒకసారి నేను చెప్పిన అలాగే లైట్ కొత్తిమీర కూడా వేసుకోండి పైన. సూపర్గా ఉంటుందండి. అసలు ఇంకా కొత్తిమీర కానీ దానికి గమాయించుకొని పైన వేసామా సూపర్ ఉంటుందండి. ఇంకా అసలు వేరే లెవెల్. ఇంకా చాలా సింపుల్గా అయితే మన వంటకం అయిపోయిందండి. ఒక 4 మినిట్స్లో అయితే జస్ట్ వంటకం అయితే అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది, కుదిరింది అయితే వంటకం అయితే. 4 మినిట్స్లో జస్ట్ అయిపోయిందండి మన వీడియో అయితే. సరే మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం.